దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికారం 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. 2 సంవత్సరాలు కూడా మొన్నటితోటి పూర్తి చేసుకోవడం అనేది జరిగింది. మరి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనాయి, ప్రజలకు ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఇక్కడ రన్ అవుతే ఎంతవరకు సుఖ సంతోషాలతో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మరి ఏమనుకుంటున్నారు ప్రజలు ఈ ప్రభుత్వం పైన? స్పందన ఏంటి, మీ స్పందన ఏ విధంగా ఉంది? ప్రజలు కోరుకునేది ఏంటంటే ఈ 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పాలన నడుస్తుంది, సరిగ్గా సక్సెస్ అవుతలేదు. ఎవరికి ఏం చేయాలనుకున్నా చేస్తారు. ఎస్టీ ఎస్సీ బీసీలకు ఎన్నో ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఉద్యోగాలు లేవు, ఎక్కడో అక్కలే ఉన్నారు, ఏం చేయటం లేదు. మొన్న చీరలు ఇస్తాను పెట్టినావు కాంగ్రెస్ ప్రభుత్వము, చీరలు మీ అంతా మీ వాళ్ళు కట్టుకుంటారు, మీ వాళ్ళు కట్టుకుంటారు చీరలు. ఇప్పటిదాకా ఇక్కడదాకా ఎక్కడ ఏ బస్తికి రాలేదు. ఇంకా గ్లోబల్ సమ్మిట్ పెట్టినావు. గ్లోబల్ సమ్మిట్లు ఎవరు 29 రాష్ట్రాల్లో మనుషులు రావాలి. ఎవరు వచ్చారు? మోడీకి ఆహ్వానం పలికినావు, మోడీ రాలేదు, ఏ మంత్రులు రాలేదు, ఏ రాజకీయ నాయకుడు రాలేదు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, అది కూడా కుర్చీ ఖాళీ ఉన్నది. ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత ఎలాంటి స్పందన లేదట. గ్లోబల్ సమ్మిట్ వల్ల అనేక కంపెనీలు వచ్చినాయి, చాలా వరకు కూడా కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టిరు అని చెప్పేసి కూడా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఎవరు పెట్టుబడులు వచ్చి ఎక్కడ వచ్చినాయన్న? మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంది వచ్చారు. చాలా కేటీఆర్ పోయిండు, కేటీఆర్ బయట నుంచి చాలా నిధులు తీసుకొచ్చిండు, చాలా కంపెనీలు తీసుకొచ్చిండు, చాలా చేసిండు. ఆయనంతా తెలివితేటలు వీళ్ళ దగ్గర లేవు, అవి తేలేరు కూడా వీళ్ళు. మళ్ళీ మన ప్రభుత్వం రావాలి, కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే ఇవన్నీ మళ్ళీ కంపెనీలు మళ్ళీ ముందుకు సాగుతాయి. రైట్. మరి ఇక్కడ ప్రజలకు ఇస్తున్న 6 గ్యారెంటీల ముచ్చట ఏంటి, ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినట్లు? ఇక్కడ ఖాళీ ఒక్కటి బస్సు సౌకర్యం నడుస్తుంది అన్న, వేరేటిది ఎవరికో కొంతమందికి మన కరెంటుది వస్తుంది, కరెంట్ మీరేటది వస్తుంది. వేరేటోళ్ళకి అయితే ఎవరు రావటం, చాలా మందికి రావటం లేదు. 40% 60% రావటం లేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన కేటీఆర్ వల్లనే ఇదంతా సాధ్యమవుతుంది. రేపు పొద్దుగా ఏది చేయాలనుకున్నా కానీ మళ్ళీ కేటీఆర్ రావాల్సి వస్తుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే పనులు అవుతాయి. మళ్ళీ ఉన్న పనులు అన్నీ చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు, చేయలేదు కాదు, అన్ని కట్టిండు. సచివాలయం కట్టిండు, అంబేద్కర్ విగ్రహం కట్టిండు, ఇక్కడ పోలీస్ కమాండో కట్టిండు, చాలా కట్టిండు, చేసిండు. అప్పులు చేయండి ఏ పనులు కాదన్న. డబ్బులు ఇస్తే డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా ముందుగా చేస్తుంది కూడా రెడీ లేరు ఎవరు. కాంగ్రెస్ పార్టీ మన అప్పులు చేసిందా ఇప్పటి వరకు? కోట్లలో అయిపోయింది ఇప్పటిదాకా. అప్పులు అయిపోయింది. అప్పులు కానీ చేసిన పనులు ఏం లేదు ఇప్పటిదాకా. వాళ్ళు ప్రజాప్రభుత్వం నడిపిస్తున్నారు, 6 గ్యారంటీలు కూడా ఇస్తున్నారు కదా. అంటే ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వబట్టే, మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబట్టే, సబ్సిడీ గ్యాస్ ఇస్తున్నారు, మళ్ళీ మీరు అన్నట్లుగానే కరెంటు మాఫీ కూడా చేసారు, అన్ని పథకాలు నడిపిస్తున్నారు. ఇక్కడ పెన్షన్లు కూడా ఇస్తున్నారు, 2500 రూపాయలు మహిళలకు కూడా ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు కదా. అందుకే ప్రజాప్రభుత్వం రన్ అవుతుంది అని చెప్పేసి కూడా ఇప్పుడు ఈ 2 ఏళ్ల పాలనలో ప్రజా ఉత్సవాలు కూడా జరిపించాలని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. అన్న చూడు సార్, ఇప్పుడు కేసీఆర్ కట్టిన ఇండ్లే వీళ్ళు ఇస్తున్నారు, ఇందిరమ్మ ఇండ్లు ఏం లేదు, కేసీఆర్ కట్టిన ఇండ్లు ఇస్తున్నారు. మరి ఇంకోటి ఏంటంటే కేసీఆర్ కట్టిన ఇండ్లే ఇస్తున్నారు వీళ్ళు సొంతంగా ఏం కట్టింది ఏం లేదు. మళ్ళీ ఇప్పటికి ఒక్క మహిళకు కూడా 2500 ఇస్తాను అప్పుడు ఒప్పుకున్నాడు. ఇప్పటిదాకా కూడా ఈ ఒక్క మహిళకు కూడా 2500 రాలేదు. ఇప్పుడు అది లెక్కేస్తే 2 ఏళ్ల పాలన లెక్కేస్తే 60,000 అవుతుంది. ఒక్కొక్క మహిళకు 60,000 ఇప్పుడు ఇవ్వాలి. మళ్ళీ మీరు గెలవాలి అంటే మళ్ళీ ఒక్కొక్క మహిళకు 60,000 రూపాయలు చేతులు పెట్టాలి ఇప్పటికే. దాని తర్వాత ఇంకా 2 ఏళ్ళు అంటే 1,20,000 పెట్టాలి. కానీ పింఛన్లు 4,000 ఇస్తున్నాడు. పింఛన్లు లేవు గదే 2,000. ఇప్పుడు ఆమె ఇచ్చిండు 4,000 ఇస్తే నేను గెలిచి 4,000 ఇస్తాను, 4,000 లేవు, ఏం లేవు, రావటం లేదు. పింఛన్ 4,000 వస్తలేదు ఎవరికి. కరెంటు కూడా చాలా మంది తక్కువ వస్తున్నది, ఎవరికో 1 మీటర్ నడుస్తుంది అంత రన్నింగ్ లో. ఇక బస్ పాలన అయితే అది ఒకటే నడుస్తున్నది. విద్యార్థులకు కూడా అన్న స్కూటీలు ఇస్తాడు, స్కూటీలు లేవు. స్కూటీలు రావడం ఎవరికి ఇవ్వలేదు. ఏ స్కూటీలు లేలే, సైకిల్ లేలే, వికలాంగులకు కూడా మోటార్ ఏవి వేయలేదు, ఏది రాలేదు. ఇదేంటి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్యం పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో? 1 తులం బంగారం ఇస్తున్నాడు. తులం బంగారం లేదు, ఏది లేదు. 1,00,000 రూపాయలు కూడా లేవు. తులం బంగారం లేదు, 1,00,000 రూపాయలు లేవు, ఏది లేదు దాని కొరకు. మరేంది ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజలకు ఈ విధంగా ఇస్తే రైతులకు కూడా అనేక హామీలు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. మరి రైతుల కన్నా అన్ని హామీలు నెరవేరినట్లన్నా గ్రామాలలో రాలేదన్న, ఎవరికి మొత్తం సక్సెస్ కాలేదు. ఇంకా చాలా తక్కువ అయింది అది. అట్లా చేయాలంటే మళ్ళీ మన కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే పని, ఈ కాంగ్రెస్తో అయితే కాని పని. మరి ఇప్పుడు గ్రామాలలో పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయి, 3 విడతలుగా నడుస్తున్నాయి కదా. మరి ఏమనుకుంటున్నారు గ్రామ ప్రజలందరూ, ఏమంటున్నారు గ్రామాలలో?
గ్రామాల్లో 3 విడతలు అంటే అది ఎక్కడ సక్సెస్ అవుతుంది 3 విడతలు అంటే ఉమ్. ఎప్పుడు లేదు 3 విడతలు కేసీఆర్ ఉన్నప్పుడు 3 విడతలు ఎన్నడూ కాలేదు సర్పంచ్ ఎన్నిక. ఎలక్షన్లో ఉమ్. 3 విడతలు అది కరెక్ట్ కాదు అయినంత వరకు అయితే ఉమ్. ఉమ్. మరి ఎట్లా ప్రజలు ఏమనుకుంటున్నారు ఎట్లా ప్లజర్ కూడా ఏం వాళ్ళకి ఇష్టం అనిపిస్తుంది అసలు కాంగ్రెస్ పార్టీ ఇష్టం అనిపిస్తుంది వాళ్ళకు 3 విడతలు 7 పెట్టలేదు 7 పెట్టదు కూడా అది ఉమ్. మరి ఎందుకు పెట్టవలసి వచ్చింది ఇక్కడ? ఇక వాళ్ళకి తెలిసి ఉండాలి అది ఓకే రైట్. వాళ్ళకి తెలియాలి ఇది పరిస్థితి. అంటే ఇప్పటికీ 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు కాలేదు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. గత ప్రభుత్వం చూసైనా ఈ ప్రభుత్వం చేస్తలేదు. కేవలం కోట్ల కొద్ది అప్పులు తీసుకురావడం, కేసీఆర్ పేరును బదలాం చేయడానికే తప్ప ఇంకోటి ఏం చేసింది లేదు రేవంత్ రెడ్డి అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ మహిళలకు ఇస్తాను హామీలు వేయలేదు. మళ్ళీ ఇక్కడ పెన్షన్ అన్నారు, ఈ పెన్షన్లు ఇప్పటి వరకు కూడా వేయలేదు. ఎవరికి కూడా ఇందిరమ్మ పేరు చెప్పుకొని ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు కానీ కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్లు కూడా పంచడానికి ఇక్కడ ఇష్టపడతలేరు ఇక్కడ ఉన్న నాయకులు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. సో ఇక్కడ స్థానిక ఎన్నికలు అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయి. ఈ రోజులలో 3 విడతలు పెట్టడం ఏంటి కొత్తగా? అంటే ఏ గవర్నమెంట్ కూడా ఇక్కడ చాలామందిని చూసాం మేము కానీ ఏ గవర్నమెంట్ కూడా 3 విడతలు ఇక్కడ పంచాయతీ ఎన్నికలు పెట్టడం లేదు. అంటే భయంతో ఆ 3 విడతల ఎన్నికలు పెట్టినప్పటికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ పైన ప్రజలు విరక్తి చెంది ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్కి సంబంధించిన సర్పంచ్లే ఎక్కువ గెలవబోతారు. ఎక్కువ గెలిచినాక కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా కూడా దింపుకునే ఆలోచనలు ఉంటారు. అంటే మా పార్టీ నుంచే గెలిచిండని చెప్పుకుంటారు. ఎందుకంటే సింబల్ ఉండదు కాబట్టి, ఏ గుర్తు ఉండదు కాబట్టి వాళ్ళు ఆ విధంగా కూడా మళ్ళించుకునే అవకాశం ఉంది. కానీ ప్రజలలో అయితే చాలా విరక్తి అయితే కాంగ్రెస్ పార్టీ మీద పడుతున్నారు. ఇక ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికల తర్వాత మళ్ళీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఇక్కడ జిహెచ్ఎంసీ హైదరాబాద్ ఎన్నికలు వస్తాయి. అప్పుడు ఏందో మా సత్తా చూపిస్తామని చెప్పేసి వారు చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.